ఈ రోజు సమాజం కానీ మన ఇంట్లో వ్యక్తులు కానీ మన స్నేహితులు కానీ చూసినట్లయితే మన తప్పుల్ని ఎప్పుడూ మర్చిపోనివ్వరు. దే కీప్ రిమైండింగ్ అస్. చాలా మంచి పనులు చేశాను అని పదే పదే గుర్తు చేసుకోవడానికి. Are you also comparing yourself like that with others? దేవా తన్నెందుకు దీవించావు, తను అసలు బయట ప్రవర్తన సరిగ్గా లేదు, తను సరిగ్గా దుస్తులు వేసుకోవట్లేదు, తను ఏమి ప్రార్థన చేయట్లేదు, అయినా నువ్వు తన్ని దీవించావే అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ రోజు నీ పక్కన కూర్చున్న వ్యక్తి గురించి, తనకు వచ్చిన ఆశీర్వాదం గురించి నువ్వు ఆనందిస్తున్నావా, దుఃఖపడుతున్నావా, కోపంగా ఉన్నావా అనేది మనం ఆలోచించాలి. You should always remember what God has done in your life. నీ జీవితంలో దేవుడు చేసిన ఆ మేళ్లను, ఆ ఆశీర్వాదాలను ఎప్పుడూ మరిచిపోకు. పక్క వాళ్ళు దీవించబడుతున్నారు అని మనం బాధపడకూడదు. వారి సంతోషంలో నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఆలోచించాలి. వారు ఎదగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ఆలోచించాలి. కానీ అరే వీళ్ళేంటి, మనం అందరం కలిసే ఉంటాము, కలిసే కూర్చొని ప్రార్థన చేస్తుంటాము, కానీ మనకన్నా ముందు వాళ్ళకి వచ్చింది అంటే బాధపడుతూ ఉంటాము. Are you in that position today? Then God is telling you that you are not supposed to be there in that position anymore. Because దేవుడు ఇక్కడ నీతో చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నావు, నావన్నీ నీవే అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. You're always there with me. Everything that I have is yours. దేవుడు నిన్ను మరువలేదు, దేవుడు నిన్ను ఇగ్నోర్ చేయట్లేదు, ఆయన నిన్ను ఏవి తీసి పక్కన పెట్టేలేదు. నీకు ఇవ్వాల్సింది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు.